రాష్ట్ర వ్యాప్తంగా పాల విక్రయ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నామమాత్రంగా 200కు పైగా పాల కేంద్రాల్లో సోదాలు చేపట్టారు. పాల కేంద్రాలు, హోటల్స్, వంట నూనె, చికెన్, మటన్ షాపులు, ఇతర ఆహార పదార్థాలు ఏది తనిఖీ చేయాలన్నా జిల్లా వ్యాప్తంగా ఆ శాఖలో సిబ్బంది కొరత వెంటాడుతోంది. పలు జిల్లా వ్యాప్తంగా ఎన్ని పాల కేంద్రాలు ఉన్నాయి, అందులో ఎన్నింటికి అనుమతులు ఉన్నాయి, వాటిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పుడు తనిఖీలు చేస్తారు, ప్రజల ప్రాణాలకు ప్రభుత్వం ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తుంది అనే అంశాలపై మరింత సమాచారం జానంపేట సంఘం డైరీ పాల కేంద్రం నుండి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. కల్తీ పాలన ఘటన జరిగి 6గురు మృత్యువాత పడగా ఇంకా ఎంతో మంది ఆసుపత్రుల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. అయినా సరే ప్రభుత్వం ఇంకా నిద్రమత్తులోనే ఉంది అనేందుకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి తీరు ఖచ్చితంగా కూడా నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా పాల కేంద్రాలు దాదాపు అధికారికంగా 200కు పైగా పాల కేంద్రాలు ఉన్నాయి. ఆ పాల కేంద్రాలలో నిత్యం లక్షల లీటర్ల పాలు ప్రజలకు ఉత్పత్తి జరుగుతుంది. అలాగే అనధికారికంగా మరొక 300కు పైగానే చిన్న చిత్తగా పాల కేంద్రాలు కూడా ఉన్నాయి. అయితే ఇన్ని దాదాపు 500కు పైగా ఉన్నటువంటి ఈ పాల కేంద్రాలకు సంబంధించి ఉమ్మడి గోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అధికారులు మాత్రం కేవలం ముగ్గురు ఉన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు, అటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు, ఉన్నతాధికారి ఒకరు, అలాగే ఏలూరు జిల్లాలో ఒకే ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఆ ముగ్గురు ఎన్ని పాల కేంద్రాల్లో ఇప్పుడు తనిఖీలు చేస్తారు. హోటల్స్కి సంబంధించి కూడా తనిఖీలు చేస్తున్నారు. మనం చూస్తున్నాం కదా, ప్రతి పాల కేంద్రంలో కూడా ఇప్పుడు చూస్తున్న విధంగా వచ్చిన ప్రతి పాల టిన్ను నుంచి కూడా శాంపిల్ సేకరించి ఆ శాంపిల్ ద్వారా కూడా ఆ పాలలో కల్తీ ఉందా లేదా, దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్ కలిసి అనేది కూడా ప్రస్తుతం రాజమండ్రిలో జరిగిన ఘటనకు సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. ఈ తరుణంలో అటువంటి కల్తీ జరిగిందా లేదని నిర్ధారణ చేసేందుకే ఈ విధమైనటువంటి నిర్ధారణ పరీక్షలు కూడా పాల కేంద్రాల్లో చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి సంఘం డైరీకి సంబంధించి కూడా అటు ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు తనిఖీలు చేశారు. ఆ నిర్వాహకులు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. చెప్పండి, ఏంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చారు, తనిఖీలు చేశారు, ఏం చెప్తున్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది? సార్, వాళ్ళు వచ్చేసి పాలల్లో ఎలాంటిదైనా కల్తీ ఉందా అనేది చెక్ చేశారండి. యూరియా టెస్టు, ఆయిల్ టెస్టు, ఇంకా అనేక రకాల ఒక 7 టెస్టులు చేశారండి. మా ఎక్కడా కానీ పాజిటివ్ అయితే రాలా, అంతా నెగిటివ్గానే వస్తుంది. మేము సంఘం డైరీ అనేదండి, మాది ఇప్పుడు కాదండి ఇది. దీనికి వచ్చేసి దగ్గర ఒక 45 సంవత్సరాల చరిత్ర ఉన్నది. మాది గుంటూరు అండి, వడ్లమూడి గ్రామం. దీనికి వచ్చేసి కమిటీ ఉండిద్దండి, 15 మంది కమిటీ. దాంట్లో వచ్చేసి చైర్మన్ గారండి. చైర్మన్ గారు వచ్చేసి శ్రీ ధూళిపాల నరేంద్ర కుమార్ గారండి. ఈయన ప్లస్ పున్నూరు ఎమ్మెల్యే గారు నిర్వహిస్తారండి. మాకు మా పై అధికారులు ఎవరైనా కానీ, మేనేజ్మెంట్ కానీ, మా పాలకవర్గ కమిటీ వాళ్ళు కానీ ఎవరైనా చెప్పేది ఏంటంటే మనకు మెయిన్ క్వాలిటీ ముఖ్యం అని చెప్తారండి. క్వాలిటీలో మేము ఎలాంటి కాంప్రమైజ్ కావండి. ఇప్పుడు సపోజ్ మేము విలేజ్ నుంచి పాలు సేకరిస్తాం, విలేజ్లో కూడా ఒక రైతు వారి కుటుంబాల నుంచి మేము తీసుకుంటామండి. అంతేగాని వ్యాపారస్తుల దగ్గర నుంచి, బిందెల వాళ్ళ దగ్గర నుంచి అలా తీసుకోండి. వ్యాపారస్తులు అందరూ కలిసి ఒక కమిటీగా ఉండి ఆ కమిటీలోకి తీసుకొచ్చి పోస్తే అక్కడి నుంచి మేము తీసుకుంటామండి. అక్కడ కూడా వాళ్ళు విలేజ్ లెవెల్లో కూడా వాళ్ళు మినిమం ఫ్యాట్ ఇంత ఉండాలి, ఇంత ఉంటేనే మేము తీసుకుంటామన్న బేస్లోనే వాళ్ళు తీసుకుంటారండి. వాళ్ళ ద్వారా కూడా టెస్టులు ఉంటాయండి. ఏదైనా రిమార్క్ ఉంటే వాళ్ళు అక్కడే రిజెక్ట్ చేస్తారండి, మా దగ్గరకు రానిరు. అయినా కానీ మేము కూడా ఇక్కడ పాలలో ఏదన్నా కల్తీ జరిగితే మేము ఇక్కడ చెక్ చేస్తే తీసుకుంటామండి. అంటే ఈరోజు మీ దగ్గరికి నిత్యం ఎన్ని లీటర్ల పాలు వస్తూ ఉంటాయి, ఎంతమంది నుంచి వస్తాయి, మళ్ళీ దాన్ని ఎక్కడెక్కడ సరఫరా చేస్తుంది? మాకు వచ్చేసి సుమారు చుట్టుపక్కల మాకు 7 మండలాల నుంచి పాలు సేకరిస్తామండి. మేము సీజన్లో వచ్చేసి 12,000 దాకా సేకరించాం. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి 9,500 దాకా వస్తున్నాయండి పాలు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చారు, మీ దగ్గర నుంచి శాంపిల్స్ తీసుకున్నారా, ఇక్కడే పరీక్షలు చేశారా, ల్యాబ్కి పంపిస్తామని చెప్తున్నారా? మేము ఇక్కడ మా దగ్గర వాళ్ళు కొన్ని టెస్టులు చేశారండి. ఆ శాంపిల్ పైకి కూడా తీసుకెళ్ళి మేము పైన కూడా చెక్ చేసి మీకు ఏ సంగతి చెప్తా ఉన్నారు. అంటే ఇది ఇంత ఎక్విప్మెంట్ మీరు పెట్టారు, మొత్తం నిర్ధారణ చేసుకున్న తర్వాతే ప్రజలకు పాలు సరఫరా చేస్తున్నారు. కానీ చాలా చోట్ల అనధికారికంగా కూడా ఈ పాల కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఏ విధంగా మోసపోతున్నారు అనుకోవచ్చు? ప్రజలు ఈ విధంగా అనారోగ్యాల బారిన పడడానికి కారణం ఏమై ఉండొచ్చు అనుకో? అంటే మెయిన్ ఏంటంటే అండి, ప్రజల్లో ఏంటంటే చీప్ మెంటాలిటీ ఉంటుందండి. ఇప్పుడు యాక్చువల్గా మేము ప్యాకింగ్ పరంగా చూసుకుంటే దానికి వచ్చేసి 1/2 లీటర్ ప్యాకెట్ వచ్చేసి 36 రూపాయల పడుతుందండి. కానీ ఈ వ్యాపారస్తులు ఏంటంటే దాంట్లో ఏదైనా కల్తీ కానీ, వాటర్ కానీ ఇలాంటివి యాడ్ చేసుకుని రైతులకు వచ్చేసి, కస్టమర్లకు వచ్చేసి తక్కువ రేటుకి ఇస్తారు. వాళ్ళ చీప్ మెంటాలిటీ ప్రకారం తక్కువగా వస్తున్నాయి అని తీసుకుని అలాంటి బిందెల వ్యాపారస్తుల దగ్గర పాలు తీసుకోవడం వల్ల మనకి ఇలాంటి కల్తీ పాలు అనేది వస్తాయండి.
మా డైరీ నుంచి వచ్చే పాల ప్యాకెట్లో ఎలాంటి కల్తీ అనేది ఉండదండి. మేము ముందు చెక్ చేసానండి బయటికి పంపిస్తామండి. ప్రతిదీ ప్యాకింగ్ పరంగా కానీ ఏదైనా కానీ. యూరియా కానీ ఇతర పదార్థాలు కూడా కలుపుతారు నొరగ రావడానికి, వెన్నపూస రావడానికి అన్నారు కదా, అది నిజమేనా? అది నిజంగా పాల కేంద్రాలు ఇలా జరుగుతుంది? అంటే కొంతమంది అట్లా చేస్తారండి, చేస్తారు. మేము తీసుకున్నది పద్ధతి చెక్ చేస్తామండి. దీంట్లో యూరియా కలిపారా లేదా ఆయిల్ కలిపారా, ఫ్యాట్ రావడానికి. ఎక్కువ శాతం ఫ్యాట్ రావడానికి ఆయిల్ యాడ్ చేస్తారండి. ఆయిల్ యూరియా యాడ్ చేస్తారు. అవి మేము ఇక్కడ టెస్టులు జరిగిన తర్వాత మేము స్వీకరిస్తామండి. చూస్తున్నామంటే పాల కేంద్రాల్లో ఉన్నటువంటి నిర్వాహకులు అటు ప్రముఖంగా ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నాయి. అయితే అక్కడ తనిఖీ చేసినటువంటి అధికారులు ఆ శాంపిల్ చూసిన ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆయన ఏలూరు ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా జిల్లా మొత్తానికి కూడా ఏకైక ఫుడ్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు. ఆయన కూడా ఇక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ అన్నీ కూడా సేకరించి ఆ శాంపిల్స్కి సంబంధించి కూడా అటు ల్యాబ్కు పంపిన తర్వాత దానికి సంబంధించి నిర్ధారణ పరీక్షలు చేసేటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది. చూస్తున్నాం కదా, ఈ శాంపిల్స్ అన్నీ కూడా సేకరించారు. ఈ శాంపిల్స్ ద్వారానే ఇక్కడ కల్తీ జరిగిందా లేదనేటువంటి నిర్ధారణ జరుగుతుంది. అయితే ఈ శాంపిల్స్ సేకరించడానికి సిబ్బంది అయినా అధికారులైనా కూడా జిల్లా మొత్తంగా, ఏలూరు జిల్లా మొత్తంగా ఒకే ఒక్క అధికారి ఉన్నారు. ఆయనే సిబ్బంది, ఆయనే అధికారి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇద్దరు అధికారులు ఉన్నారు, వారే సిబ్బంది అంతా కూడా. ఈ తరుణంలో సిబ్బంది కొరత అనేది కూడా ఈ ఫుడ్ సేఫ్టీలో ఎంత దారుణంగా ఉంది అనేది, ఎందుకంటే ఒక పాల కేంద్రాలు మాత్రమే కాదు, మొత్తానికి అటు ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఆయిల్ పరిశ్రమలకు సంబంధించి కానీ, దుకాణాలు కానీ, లేదంటే ఇతర వంట నూనెలకు సంబంధించి కానీ ఏది తనిఖీ చేయాలన్నా, హోటల్స్ తనిఖీ చేయాలన్నా ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులే ఉండాలి. కానీ 15 నియోజకవర్గాలకు కలిపి కేవలం ఆ ముగ్గురు అధికారులు ఉంటే ఏ విధంగా తనిఖీలు చేస్తారు? ఒకవేళ కల్తీ జరిగితే దీన్ని ఎవరు గుర్తిస్తారు? ప్రమాదం జరిగిన తర్వాత నిద్ర మేల్కోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తుంది. ఎప్పటికైనా కూడా ఈ ఫుడ్ సేఫ్టీ విభాగానికి సంబంధించి సిబ్బందిని పెంచి విస్తృతంగా తనిఖీలు చేసి కల్తీకి చేస్తున్నటువంటి వారిపై చర్యలు తీసుకోకపోతే రాజమండ్రి లాంటి దుర్ఘటన మరోసారి పునరావృతం అయ్యేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.